నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ। డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది। ఇందుకు అనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది। ఇందులో భాగంగానే ఈ నెల 12న క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయనుంది। స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం। రిజర్వేషన్లు 50%కి మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది। దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది। హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది। దీంతో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది। ఇక రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది। కానీ అంతకు ముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది। కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో తెలిపింది। కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు। దీంతో సర్కార్ డిసిషన్ కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తున్నది। ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగానే 12న క్యాబినెట్ సమావేశం జరగనుంది। పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది। క్యాబినెట్ తీర్మానం అనంతరం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ ద్వారా ఖరారు చేయనున్నది। అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు। ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరగనుంది। ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్ల ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉంది। దీంతో వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది। ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం। పార్టీ కేడర్ నుండి ఒత్తిడి, కేంద్రం నుండి నిధులు, ఇలా అనేక విషయాలలో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని మెజారిటీ మంత్రులు, ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు। ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన క్యాబినెట్ భేటీని 12వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం। చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది। ఇదే సందర్భంలో మరి ఒకవైపు రాజకీయ విశ్లేషకుల నుండి, ఇటు ప్రతిపక్షాల నుండి, అలాగే ఆశావాహుల నుండి కూడా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పుడు డేట్ ఉండబోతుంది, రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది, సస్పెన్స్ అయితే కనిపిస్తుంది। ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నోటిఫికేషన్ ప్రకటించడం, షెడ్యూల్ విడుదల కావడం, ఆ తర్వాత రిజర్వేషన్ల కారణంతో అవి వాయిదా పడడం, ఇటు హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు పడడం, ఇవి ఒక కొలిక్కి రాకపోవడం, ఇటు మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కట్ ఆఫ్ 50% రిజర్వేషన్ల విషయంలో మాత్రం, అలాగే పాత కోర్టు తీర్పు ప్రకారం, సుప్రీం తీర్పు ప్రకారం మాత్రం రిజర్వేషన్లు మాత్రం మార్చడం సాధ్యం కాదని చెప్పడం, పాత పద్ధతిలో నిర్వహించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, కానీ కొత్త పద్ధతిలో 50% దాటితే మాత్రం రాజ్యాంగ సవరణ లాంటి చాలా సమస్యలు కూడా అవకాశం ఉందని కూడా కోర్టు చెప్పడంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం అయితే మాత్రం ఇక ప్రస్తుతానికైతే మాత్రం ఇది చర్చకు దారితీస్తుంది। ఒకవైపు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉప ఎన్నిక ముగియగానే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇక ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది। ఇక రిజర్వేషన్ల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే। ఒకవైపు కేంద్రము సహకరించట్లేదు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా సరిగా సహకరించట్లేదని ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, తద్వారా మేము ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం కులగణన చేశాము, ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన చట్ట సవరణ కూడా చేశాము, జీవో కూడా విడుదల చేశాము, కానీ అది రాజ్భవన్ దగ్గర, రాష్ట్రపతి భవన్ దగ్గర పెండింగ్లో ఉంది, వాళ్ళు కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు। ఇక మాకున్న ఆప్షన్ అలా ఎన్నికలు నిర్వహించకపోతే ఇటు సమస్య ప్రధానంగా కేంద్రం నుండి రావాల్సిన 1000 కోట్లు కూడా ఆగిపోతున్నాయి। సుమారు 2000 కోట్లకు పైన గ్రాంట్స్ కూడా ఆగిపోయాయి। అవి రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా మాత్రం ఎన్నికలు అవసరమైన ఒక సమస్య। మరోవైపు ఇచ్చిన మాట ప్రకారము రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలి, 42% బీసీలకు ఇవ్వాలని మాత్రం ఇటు అధికార పార్టీ హామీ ఇచ్చిన సందర్భంలో ఎలాగైనా ఇచ్చిన మాట ప్రకారము ఒకటి చట్ట ప్రకారం వీలు కాకపోతే
పార్టీ పరంగానైనా వెళ్ళాలనే ఒక యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే మాత్రం మరింత ప్రభుత్వంపై పార్టీపై ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు మంత్రుల నుండి, ఇటు ఎమ్మెల్యేల నుండి, ఇటు రాజకీయ సొంత పార్టీ కేడర్ నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అలాగే ఒత్తిడి కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటించిన సందర్భంలో వర్గాలుగా విడిపోయారు. ఇక రిజర్వేషన్ల పిక్చర్ రావడంతో ఆయా గ్రామాల్లో గ్రూపులుగా పార్టీగా ఎవరికి వాళ్ళే అభ్యర్థి విషయంలో ఒక ఖరారుకు వచ్చారు. ఇప్పటికే ఖర్చు కూడా పెట్టుకున్నారు. దీన్ని ఇంకా ఆలస్యం చేయడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదనే ఒక చర్చ అయితే నడుస్తుంది తెలిసింది. ఇందులో భాగంగా వీలైనంత త్వరగా అంటే డిసెంబర్లోనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి, అలాగే పూర్తి చేయాలన్న ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అవసరమైతే ఈ నెలలోనే ఇక ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసి, రిజర్వేషన్ల ఖరారు అంటే ఎస్టీ ఎస్సీ అనేది మాత్రం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం చాలా ఫిక్స్ అయి ఉంటుంది. ఇక మార్చాల్సిందల్లా ఏదైతే జనరల్ బీసీ సంబంధించిన 42% ఉందో ఆ ప్లేస్ని అయితే మాత్రం జనరల్ కేటగిరీ కింద కూడా మార్చే అవకాశం ఉంటుంది. అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం 23% రిజర్వేషన్లను ఇక మిగతా స్థానాలు కూడా జనరల్ కింద అయితే కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన జీవో రిలీజ్ చేయాలి, అలాగే ఎన్నికల సంఘంకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మాత్రం పార్టీ పరంగా మేమైతే మాత్రం 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మిగతా వాళ్ళు కూడా సహకరించాలి, బీసీలకు హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మరి మీ యొక్క నిర్ణయం ఏంటో చెప్పాలనే ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే గతంలో కూడా చట్ట ప్రకారం వీలు కాకపోతే పార్టీ పరంగా ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఇక త్వరలో ఇక ఎన్నికలు నిర్వహించడానికి ఇక పార్టీ పరంగా రిజర్వేషన్ల అంశమే చివరి అస్త్రంగా ఇక కాంగ్రెస్ పార్టీ సంధించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ పాత పద్ధతిలో రిజర్వేషన్ల అంశాన్ని మరి ప్రతిపక్షాలు స్వాగతిస్తాయా, రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తారు, అలాగే ఓటర్లు దీన్ని స్వాగతిస్తారా, సొంత పార్టీ కేడర్తో పాటు మిగతా పార్టీ కానీ మిగతా ఓటర్లు కానీ మిగతా వ్యక్తులు కానీ దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వీలైనంత త్వరగా డిసెంబర్లోనే ఇక ఎన్నికల సంబంధించిన అంశాన్ని ఇక ప్రారంభించి అవసరమైతే ఈ డిసెంబర్లోనే అసలు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తుంది. ఒకవేళ మరింత కొద్దిగా ఆలస్యం అయితే మాత్రం కొత్త ఏడాదిలో 2026 జనవరిలో సంక్రాంతి పండగ నేపథ్యంలో మాత్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి చూడాలి పార్టీ పరంగా వెళ్తే ఎట్లా ఉంటుంది, మరి 50 పాత పద్ధతిలో వెళ్తే ఎట్లా రియాక్షన్ వస్తుంది, మరి ఇది అనుకూలమా ప్రతికూలమా అధికార పార్టీకి ఎవరికి కలిసి వస్తుంది అనేది మాత్రం ఎన్నికల సరళిని బట్టి ఓటర్ల నాడిని బట్టి అర్థమైపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? పాత పద్ధతిలోనే సర్పంచ్ ఎన్నికలు అలాగే పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న సర్కార్ నిర్ణయం పట్ల ఏమనుకుంటున్నారో, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ప్లస్సా మైనసా కామెంట్ చేసి చెప్పండి.